Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh ఈ క్లాస్ ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన మీన్ వాల్యూ థీరమ్స్ దానికి సంబంధించిన 2 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మీన్ వాల్యూ థీరమ్స్. ఇందులో మీన్ వాల్యూ థీరమ్స్ అంటే రోల్స్ థీరం ఒకటి ఉంది, అలానే లెగ్రాంజెస్ థీరం, మీన్ వాల్యూ థీరం. అయితే మన ప్రాబ్లంలో వెరిఫై రోల్స్ థీరం ఏదైనా ఒక ఫంక్షన్ ఇస్తాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అట్లా ఫంక్షన్ ఇచ్చేసాక ఇంటర్వెల్ ఇస్తాడు, క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 1, -3, 3 అలా ఇస్తాడు. ఓకే, మరి రోల్స్ థీరంని వెరిఫై చేయాలంటే రోల్స్ థీరం యొక్క స్టేట్మెంట్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి చూడండి, ఇలా అడుగుతూ ఉంటాడు, స్టేట్ ఆర్ డిఫైన్ రోల్స్ థీరం, స్టేట్ ఆర్ డిఫైన్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. ఎస్, ఇక్కడ మీన్ వాల్యూ థీరమ్స్ అంటే రోల్స్ థీరం యొక్క కాన్సెప్ట్ అయినా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం యొక్క కాన్సెప్ట్ అయినా రెండు ఒకటే. వీ హ్యావ్ టు ఫైండ్ మిడ్ వాల్యూ, మిడ్ వాల్యూని కనుక్కోవాలి. మీన్ వాల్యూ అంటే మిడ్ వాల్యూ అన్నమాట, మిడ్ పాయింట్ అంటుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0, 1 ఉంది సార్, క్లోజ్డ్ ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్లో ఒక సి అనే ఒక నంబరు ఈ రెండిటి మిడిల్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ. అంటే 0.5 ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది అంటే 1/2 అనుకోండి, సి వాల్యూ వచ్చింది. ఎస్, దట్ లైస్ బిట్వీన్ 0 to 1. 0కి 1కి మిడిల్లో ఉంటుంది సి వాల్యూ అన్నమాట. సో అదే మన ఆన్సర్ అవుతుంది. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంలో కాన్సెప్ట్ అయినా రోల్స్ థీరంలో అయినా కాన్సెప్ట్ ఒకటే, మిడ్ వాల్యూ, ఈ రెండిటికి మిడిల్లో ఉన్న వాల్యూని కనుక్కోండి అని. ఓకే, మరి ఇప్పుడు మనము ఈ మీన్ వాల్యూ థీరంకి సంబంధించిన ఫస్ట్ రోల్స్ థీరం స్టేట్మెంట్ని డిస్కస్ చేద్దాం. కాబట్టి 2 మార్కులు కూడా అడుగుతాడని చెప్పాను. రోల్స్ థీరం స్టేట్మెంట్ అన్నమాట. రోల్స్ థీరం స్టేట్మెంట్ ఏమంటే, ఇఫ్ ఎఫ్ మ్యాప్ ఏ కామా బి, క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటాము, ఏ కామా బి టెన్స్ టు ఆర్, బి ఏ ఫంక్షన్ satisfying the following conditions. ఓకే, మరి ఆ ఫస్ట్ కండిషన్ ఏంటంటే చూద్దాం. ఎఫ్ ఈజ్ అంటే మన ఫంక్షన్, మన ప్రాబ్లంలో ఏదైతే ఇస్తాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అలా ఇస్తూ ఉంటాడు. ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్, ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇక్కడ డిఫరెన్స్ చెప్తాను నేను, క్లోజ్డ్ ఇంటర్వెల్కి ఓపెన్ ఇంటర్వెల్కి డిఫరెన్స్ ఏంటి అనేది. ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏమంటే, ఎఫ్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కామా దెన్ దెర్ ఎగ్జిస్ట్ అంటే కొన్ని వాల్యూస్ మాత్రమే అని.
then there exists C belongs to open interval a comma b such that then there exists one number, ఏదైనా ఒక నంబర్ అని అనొచ్చు. ఆ నంబర్ సి అనేది తీసుకుంటున్నా, అది ఏకి బికి మిడ్ వాల్యూ అవ్వాలి. సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మన స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు క్లోజ్డ్ ఇంటర్వెల్కి ఓపెన్ ఇంటర్వెల్కి డిఫరెన్స్ ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -1, 1 ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ బిలాంగ్స్ టు -1, 1 అంటే ఎక్స్ అనేది -1కి 1కి మిడిల్లో ఉంది, ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కూడా అవుతుంది. కాబట్టి దీనిని మనం -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పచ్చు. ఎక్స్ అనేది 1కి -1కి మిడ్ వాల్యూ అవ్వాలి. అదేవిధంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 కూడా తీసుకోవచ్చు, ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ +1 కూడా తీసుకోవచ్చు, అది దాని మీనింగ్. ఎస్, అదేవిధంగా ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -1, 1 అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాదు సార్. ఎక్స్ వాల్యూ అనేది -1కి 1కి మిడ్ వాల్యూ అవ్వాలి. -1 కంటే ఎక్కువ ఎవరు 0, మళ్ళీ 1 కంటే తక్కువ 0.9 వరకు వస్తుంది సార్, ఆ వాల్యూ వరకు తీసుకోవాలి. సో ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -1, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు +1. 1 తీసుకోకూడదు, -1 తీసుకోకూడదు. -1 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ అండ్ ఓపెన్ ఇంటర్వెల్. ఓకే, ఇప్పుడు మనం లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం యొక్క స్టేట్మెంట్ని కూడా డిఫైన్ చేద్దాం. ఇలా అడుగుతుంటాడు, డిఫైన్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఆర్ స్టేట్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అంటాడు. కాబట్టి నోట్ చేద్దాం. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. ఓకే, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. మరి రోల్స్ థీరం స్టేట్మెంట్లో ఫస్ట్ 2 కండిషన్స్ ఏ ఉన్నాయో అవి అలానే రాయాలి. అయితే ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి రోల్స్ థీరంకి మాత్రమే వస్తుంది. సో ఇక్కడ మన లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంకి రాదు. కాబట్టి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్. And then next, then there exist at least అంటే ఏదైనా ఒక నంబర్, రోల్స్ థీరం కూడా అట్లీస్ట్ 1 నంబర్. then there exists at least 1 number C belongs to open interval a comma b such that f dash of C is equal to f of b minus f of a divided by b minus a. This is the statement of Lagrange's mean value theorem. కాబట్టి సో ఇది ఒక్కటి మారుతుంది. దెన్ దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ ఒక నంబర్ ఏదైనా తీసుకోండి, అంటే మనకి ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని సి వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ వస్తాయి. అప్పుడు ఆ 2 తీసుకోవచ్చా లేకుంటే ఏదైనా ఒక వాల్యూని తీసుకోవచ్చా, ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని డిసైడ్ చేద్దాం. ఓకే, మరి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం.